మధ్యలో మాట్లాడకదా అంత సేవ చేస్తున్నా మనకు దేవుడు ఫలిస్తున్నాడు. ఇన్ని పూజలు చేస్తున్నా ఎన్నో పురస్కారాలు చేస్తున్నా కాళ్ళు పొందండి కొడతాను అయినా దేవుడు మాట్లాడండి. నువ్వు పాట పాడిస్తే దేవుడు పలకడా? దేవుడిని ఓహో ఇంకా భక్తులతోడు పూజించరా? నాయనా పరమేశ్వరా కైలాసవాస ఓ గంగమ్మోడా శంకరా నువ్వన్నీ చేసావు కానీ మరి శివుడికి ఎదురుకుండా ఏముంటుందిరా? పళ్ళు రాలిపోతే నందమ్మ. ఆ నందమ్మకి ప్రార్థించాలి. ఓహో నందమ్మ మరి కాలు దండం పెట్టాలి. ఇంకా చాలా భక్తి ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు పడుతుంది. నువ్వు అన్నట్టుగా పండుగ ఎందుకుందండి? నేను చెప్పాను రేపు భక్తితో ప్రవర్తిస్తే దేవుడు పలుకుతాడు. పలుకుతుంది అసలు దేవుడు పలకలేదు. ఈ రోజు నుంచి దేవుడికి ఎవరు పూజ చేయడం పలుకుతుందా? దేవుడు కనిపించడు. దేవుడు కనిపించడు. నన్ను ఎందుకు చూసావు నాయనా? ఏంటైనా ఏమి కావాలైనా? ఏం కావాలైనా? పప్పలు ఈ లోకంలో దొరకవునైనా? నన్ను చూసావురా? ఆ భూలోకంలో చూసుకోవాలి కదా. దేవుడు ఇస్తే వేరే ఉంటుంది కదండి. నీకు దేవుడు కనిపించాడు అనుకో, ఏమో కోరించుకోవాలి. ఓహో బంగారం డబ్బు ధనం అలాంటి ఏమో అనుకోవాలి. పప్పలు కావాలి, రేపు పళ్ళు కావాలి, నీకు కాయలు కావాలి అన్నది అనుకో. ఉల్లి పప్పలు పోతాయి నీకు. ఆ పప్పలు నువ్వు కోరుకుంటే బంగారం డబ్బు అయితే వెళ్ళిపోద్ది. ఆ పప్పు అయితే దేవుడు మీ ఓడికి ఎంత పప్పలు పిచ్చాడండి? పప్పలు 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 చచ్చిపోతాను. మరి కాదా?